నమస్తే అండి. ఈరోజు మనం పాలపూరి చేసుకుందాం. పాలపూరి ఎలా చేద్దామో చూద్దామండి. పాలపూరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలకు కూడా మంచిది, ఫుల్ ప్రోటీన్ కదండి. నేను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నానండి. ఒక పెద్ద కప్పు గోధుమ పిండిని శుభ్రంగా జల్లెడ పట్టానండి. అందులో పుల్లలు అవి ఏమన్నా ఉంటాయేమో కదా, అందుకు శుభ్రంగా జల్లెడ పట్టేశాను. దీనిలోకి ఒక 15 బాదం పప్పులు తీసుకున్నానండి. ఈ బాదం పప్పులు కూడా కొంచెం వేడి నీటిలో నానబెట్టేశాను. దీనికి కప్పు కాలు పడుతుందండి చక్కెర. నెయ్యి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, కరగబెట్టిన నెయ్యి. అది ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే నెయ్యి అన్ని వైపులా కలుస్తుంది కదా. నేను మైదా పిండి ఎందుకు వాడట్లేదంటే, మంచిది కాదంటున్నారు కదండి, హెల్త్కి మంచిది కాదన్న వస్తువు ఎందుకు వాడడానికి వాడట్లేదు. గోధుమ పిండితో కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఈ నెయ్యి అంతా బాగా కలిసాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని మనం మామూలుగా పూరి పిండికి ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలి. కానీ కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. మనం ఈ పూరి పిండికి కలిపేటప్పుడు ఏం చేస్తామంటే, దాన్ని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుంటే ఇవి ఒత్తేటప్పుడు సన్నగా ఒత్తుతాం, పల్చగా. చూశారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని ఒక పల్చటి తెల్లటి గుడ్డను తీసుకొని తడిపి దీని మీద పెట్టేశానండి. మూతలాగా పెట్టాను, ఎందుకంటే ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి, స్టీల్ గిన్నెలో పాలు తీసుకున్నానండి, 1 లీటర్ పాలు. వాటిని బాగా వేడి చేయాలి సన్న సెగలో. మీగడ వచ్చినా కూడా దాన్ని గోడలు కంటించి మళ్ళీ ఆ పాలల్లోనే వేసుకోండి. లీటర్ పాలు 1/2 లీటర్ కావాలండి. ఇక్కడ మనం ఈ లోపల అది వేడెక్కే లోపల ఏం చేద్దామంటే, కరవ బియ్యం పిండి, ఈ బాదం పప్పు కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చేయాలండి. మధ్యలో పప్పులు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న చక్కెర ఉంది కదా, ఆ చక్కెర వేయాలి. చక్కెర ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి. యాలకులు, పచ్చకర్పూరం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేయాలండి. మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పాలు మనం వేడి చేసుకుని ఉన్నాయి కదా, ఆ పాలు బాగా దగ్గర పడాలండి. కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, మనం గసాలు కూడా రుబ్బి ఇందులో వేసుకోవచ్చు, అది కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రుబ్బిన దాన్ని ఇందులో ఈ పాలల్లో వేసి సన్న సెగలో మరగపెట్టుకోవాలండి. మరగపెట్టుకుంటే దగ్గర పడుతుంది. చూడండి, తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటి వాసన వస్తుంది. తర్వాత జీడిపప్పు, చారపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా కొంచెం నెయ్యి వేసుకొని సన్న సెగలో వీటిని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ పాలల్లో వేసి, మనం ఇందాక తడిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, అది బాగా మెత్తగా అయింది. చూడండి, చిన్న చిన్న ఉండలు చేసుకుందాం, ఎందుకంటే పాలపూరీలు చిన్నవిగానే చేయాలి. గోధుమ పిండి కదా, పొంగుతాయేమో అని డౌట్ ఉంటుందేమో మీకు. అది డౌటే అక్కర్లేదు. ఒక చిన్న ఫోర్క్ తీసుకొని దాని మీద మనం కొంచెం ప్రెస్ చేస్తే బాగుంటుందండి. ఇది పొంగదప్పుడు. చూడండి, ఈ సైజ్ చాలు, పల్చగా అవుతుంది. చూడండి, బాణల్లో నెయ్యి బాగా కాగింది, అందుకని పూరి వేసేసాను. బాగా అంత పొంగనీయకుండానే ఒత్తి పట్టుకోండి, పొంగదు. బాగా మనం ఎర్రగా కాగి దీనిలో వేస్తున్నాం కాబట్టి పూరి కూడా ఎర్రగా మారుతుంది. ఎర్రగా మారిన పూరీల్ని తీసి విడిగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అది మనం పాలు పోయాలి కదా, ఈ వేడి తగ్గాక పాలు పోస్తే బాగుంటుందండి. ఇవి తీసేస్తున్నాను, పూరీలు కాల్ చేసుకుందాం, మిగిలినవి కూడా ఉన్నాయి కదా, అన్నీ కాల్ చేసుకొని ఒక బేసన్లో పెట్టేసుకున్నాను. ఆ పాలు అవన్నీ కూడా సర్వింగ్ బౌల్లో తీసేసాం కదా, అన్నీ తీసి పక్కన పెట్టేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం తినడానికి ఒక అరగంట ముందు వీటిని పాలు పోసుకుంటే, ఆ బాదం పాలు దీని మీద పోసి కాసేపు ఒక 15 నిమిషాలు నాననివ్వండి. నానితే ఈ పూరి కూడా మెత్తగా అవుతుంది. మరీ ఎక్కువసేపు ఉంచాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. పాలు మాత్రం వేడి చేసుకోండి,
పూరి తినాలా అనుకున్నప్పుడు వేడి చేసుకొని వీటి మీద ఒక 15 నిమిషాలు ముందు వేస్తే చక్కగా ఉంటుందండి పూరి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.